ప్రభుత్వం అనేది 100% ఫెయిల్ అయిందని చెప్పుకుంటున్నారు. ఎందుకనండి? అంతే. ఏది అమలు జరుగుతుందండి? ఒక పింఛన్ తప్ప నీకు ఏది అమలు జరుగుతుంది చెప్పు నాకు. పిల్లల అమ్మఒడి పోయింది, ఆరోగ్యశ్రీ ఒకటి ఫెయిల్ అంటున్నారు. టీవీలో చూస్తున్నాం కదా మేము, అనేకమైన ఫెయిల్. మరి టీడీపీ ప్రభుత్వం ఏమంటుంది? వచ్చిన 100 రోజుల్లో పెన్షన్ ఇంటికి పంపించాము. అన్న క్యాంటీన్లు ఎవరు తింటున్నారు? ఎక్కడ తింటున్నారు? ఇక్కడ ఒనుకూరులో ఎవరికన్నా ఒకటి పెట్టారేంటి? ఎక్కడో జిల్లాకు ఒక ఆడ పెడితే సరిపోయింది ఏంటయ్యా? జిల్లాకు ఒక ఆడ పెడితే సరిపోయిందా? ఊరూరికి పెట్టమను. ఎందుకు అన్ని మాటలు ఏడు చెబుతూ ఉంటారు. 5 రూపాయలకి నాయనమైన భోజనం అందిస్తున్నాం అంటున్నారు కదా. ఎక్కడో చెబుతున్నాను కదా. ఇప్పుడు ఊళ్ళో 10 మంది సరిపోతే 10,000 మంది ఉంటారు. 10 మంది పెడితే సరిపోద్దా? అందరికి న్యాయం జరగాలి కదా. అదే ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు అసెంబ్లీలో, ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, నాకు ఈ పథకాలు అమలు చేయడానికి ఇప్పట్లో కుదరదు అంటున్నారు కదా. మీరేమంటారు? నీకు ఖజానా ఉంది లేనిది మీరు పోటీ చేయకముందే మీకు తెలుసు. మరి ఎట్ట వాగ్దానాలు చేసా? ఏం చేద్దామని వాగ్దానాలు చేసావు? నేను ఇన్నిస్తాను మరి నువ్వు ఆనాడు తెలవదు నీకు ఖజానాలు ఉంది లేనిది. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు ఈ పథకాలు ఇచ్చి మొత్తం నాశనం చేసాడు, అందుకోసం అప్లై అంటున్నాడు కదా. ఏదోటి పొలమాలి కాదండి, మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా ప్రజలకి. ఇప్పుడు మీరు తిరుగుతున్నారు, వ్యతిరేకత కనపడుతుందా లేదా? ఎక్కడైనా జనంలో వ్యతిరేకత ఎక్కడైనా ఉందా లేదా? మీరు చెప్పండి. మీరు కూడా మీరు చెప్పరు. వ్యతిరేకత ఇదిగో ఇష్టం ఉండోడికి పెట్టపోయినా బంగారమే, ఇష్టం లేనోడికి న్యాయం చెప్పినా కానీ సాలదు. నిజాలు మాట్లాడినా కానీ సాలవు ఇవాళ. అది ఇప్పుడు ఇష్టం ఉండోడికి ఏంటి బంగారం అంటాడు. ఇష్టాలు కాదు, ప్రజలకి న్యాయం జరగాలి. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలండి. ఉండోడవని లేనివాడవని న్యాయం జరగాలి. అది కావాల్సింది. అంతేగాని నేను నలుగురికి ఇచ్చానని ఓకే దేశం అంతా చేశానంటే పిచ్చి జనం లేరు, అసలు అమాయకులు లేరు. పవన్ కళ్యాణ్ ఓ చెప్పాడు, ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తెలంగాణలో అతను రేవంత్ రెడ్డి ఉన్నాడు, అతను ఎట్ట చేస్తున్నాడు, ఇతను ఎట్ట చేస్తున్నాడు చూస్తలేదు మీరు? ఎందుకు చెప్పుకుంటాం మాటలు? అనవసరమైన వాగ్దానాలు అయ్యి అనవసరం. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, రైతులకు రైతు భరోసా కానివ్వండి ఇచ్చేవాళ్ళు అంటున్నారు. నిజమేనా? లోగడ ఇచ్చాడుగా. ఇచ్చాడే ఇవ్వలేదా? అటు వెళ్ళి చూడు, 2 మైళ్ళు కట్టించాడు ఇల్లు. 2 మైళ్ళ దూరం 19,000 గడప కట్టించాడు. వెళ్ళి చూడిపో, చరిత్రలో నిలబడిపోతాడు. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1గా చేశాడయ్యా. ఒకటే పాయింట్, ఇక నువ్వు అడగక్కర్లా. జనం తెలుసుకుంటారు. ఇవాళ కాకపోయినా వాళ్ళు చరిత్రలో నిలబడతారు. నీకు ఒకటే గుర్తు, వాళ్ళ నాన్న కానీ వాళ్ళు కానీ నిలబడతారు చరిత్రలో. పేదలు చేశారనేది సత్యం అనేది 10 రోజులకైనా బయటపడద్ది. చేసినోడు ఎవడో నేను చేయకుండా చేశానంటే ఎట కుదురుద్ది? అది కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి పథకాలు పెట్టి మీరే చెప్తున్నారు మంచిగా చేస్తారని. ఎందుకు చేసినా ప్రజల ఉద్దేశాలు ఎట్టున్నాయంటే, ఇప్పుడు నేను 5 ఇస్తాను అన్నాను అనుకో, నువ్వు 10 ఇస్తానంటే నిన్ను నమ్మేస్తారు. లేని వాళ్ళు ఏముందండి, రూపాయి కోసం ఆశపడదు సాధ్యం. చేస్తాడేమో. ఇప్పుడు 4 ఏళ్ళు పింఛన్ అన్నాడు, 4 ఏళ్ళు ఇస్తున్నాడు, ఇప్పించే కదా అని ఆశపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు, ఉచితంగా వెళ్ళి రావచ్చు, రోజుకు 50 100 ఎవరి కెపాసిటీ వాళ్ళకి ఉపయోగపడుతుందని ఆశపడ్డారు. మరి ఎన్నో ఇంట్లో 2 3 ఉంటే నీకు 10 అని అన్నాడు. ఆశపడతాం సాధ్యమే కదా, ఆశపడ్డారు. మరి మోసపోయాం అనుకుంటారో చేస్తున్నాడు అనుకుంటారో ఇక వాళ్ళకే తెలుస్తుంది.